వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ భారత్. ఈరోజు ఉన్నటువంటి వార్తలు అనుకున్నటువంటి వాస్తవాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దయచేసి పొలిటికల్ వాయిస్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలను చూద్దాం. నిన్న ఢిల్లీకి వెళ్ళి కేటీఆర్ ఒక ప్రెస్ మీట్ పెట్టారు. మా హయాంలో ఫిరాయింపులు కాదు విలీనం చేసుకున్నామని నిన్న ఒక రిపోర్టర్ క్వశ్చన్ చేస్తుంటే వీడియోలో చూసినటువంటిది. బ్రదర్, నువ్వేమన్నా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధివా? విలేకరుని ఇంకా కూడా ఓడిపోయి ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఆయన ఒక క్వశ్చన్ 2 సార్లు వేసిండు అనుకో, నేను తర్వాత చెప్తా, నో కామెంట్ అని చెప్పొచ్చు. నువ్వేమైనా అధికార ప్రతినిధి? నువ్వు ఎందుకు పిలిచిన వాడికి కెమెరాని రిపోర్టర్ని నువ్వు పిలిచిన తర్వాత అడిగిండు అనుకో. సేమ్ ఇట్లనే కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రెస్ మీట్ పెడితే సెక్రటరియట్లో ఇట్లనే ఇష్టం ఉన్నట్టుగా కామెంట్ చేయడం, ఏది పెడితే అది మాట్లాడడం, మేమేది చెప్పినా ఓకే అన్నట్టుగా మాట్లాడడం. అది ఎట్లా? ఇది సేమ్ నిన్న కూడా అదే మాట్లాడిండు. మీరేమైనా అధికార ప్రతినిధి కాంగ్రెస్ పార్టీకి? అది ఆయన చేసినటువంటి వ్యవహారం. అయితే అదొక అంశము. ఇంకొకటి, మా హయాంలో ఫిరాయింపులు కాదు విలీనం చేసుకున్నాం. ఫిరాయింపులు కాదు విలీనం చేసుకున్నాం అంటే 2 మంత్రి పదవులు ఇచ్చిర్రు. ఒకటి అంతకుముందు తలసాని శ్రీనివాస్ యాదవ్కు మంత్రి పదవి ఇచ్చిర్రు. ఆయన ఒక్కడొచ్చిండా, అందరు వచ్చిర్రా? తెలుగుదేశం పార్టీ మొత్తం వచ్చింది ఆ రోజు. అది ఫిరాయింపులు కాదా? తెలుగుదేశం పార్టీ నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్ను, సబితా ఇంద్రారెడ్డికి మంత్రి పదవి ఇచ్చిర్రు. ఒక్క ఆమెకి ఇచ్చిరా, లేకపోతే అందరిని ఒకేసారి విలీనమైన తర్వాత ఇచ్చిరా? ఎవరెవరు ఎన్నిసార్లు వచ్చిర్రు కాంగ్రెస్ వాళ్ళు? కాంగ్రెస్ ఎమ్మెల్సీలు కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ అందరు ఒక్కసారి వచ్చిరా, ఒక్కొక్కరు వచ్చిరా? సబితా ఇంద్రారెడ్డికి మంత్రి పదవి ఇచ్చినప్పుడు అందరూ కలిసి వచ్చిరా? ఒక్క సబితా ఇంద్రారెడ్డికి ఆమెకే మంత్రి పదవి ఇచ్చిరా? తలసాని శ్రీనివాస్ యాదవ్కు మంత్రి పదవి ఇచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ మొత్తం వచ్చి చేర్చుకున్నదా? తెలుగుదేశం పార్టీలో ఉన్న 15 మంది ఎమ్మెల్యేలను తీసుకొచ్చి బీఆర్ఎస్ పార్టీలో చేసుకున్నారు. అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్లో అందరిని చేర్చుకోలేదు కదా. తలసాని శ్రీనివాస్ యాదవ్కి ఇచ్చి మళ్ళీ మీ నమస్తే తెలంగాణ పేపర్లా నెహ్రూ ఉన్నప్పుడు ఈ దేశం కోసం అందరం కలవాలని వాళ్లకు వీళ్లకు అన్ని పార్టీలకు మంత్రి పదవులు ఇచ్చిండు, మేము కూడా ఇస్తున్నామని సమర్థించుకునేటువంటి ప్రయత్నం చేశారు. అది బీఆర్ఎస్ చేసింది. సరే, అంతకుముందు కాంగ్రెస్ పార్టీ కూడా టీఆర్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళు తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సందర్భంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్లో చేర్చుకున్నాడా లేదా? సో కాంగ్రెస్కు నైతికత లేదు, ఇప్పుడు బీఆర్ఎస్కు నైతికత లేదు. ఆ విషయాలపైన మాట్లాడేందుకు మీది కప్పిపుచ్చుకునేందుకేమో విలీనం అని చెప్తున్నారు. ఒక్కొక్కరు చేరిన తర్వాత లాస్ట్కి ఒక్కసారి దాన్ని విలీనమని అందరు కలిపి విలీనం అనేటువంటి లేఖ రాశారు. కానీ అంతకుముందు చేరినప్పుడు ఒక్కొక్కరు మాత్రమే చేరారు. కావాలంటే వీడియోలు, ఫోటోలు అనేకం సాక్ష్యం ఉన్నాయి. మీడియాలో రిపోర్ట్స్ కూడా అనేకం సాక్ష్యం ఉన్నాయి. ఇటు కాంగ్రెసు అటు వీళ్ళు ఇద్దరు సన్నాయి నొక్కులెందుకు మీ వరకు వస్తే కానీ బాధ తెలియడం లేదా? ఒకవేళ కాంగ్రెస్ పార్టీ మా వాళ్ళని చేర్చుకున్నారనేటువంటి బాధ అప్పుడు చెప్పారు కదా, రాళ్లతో కొట్టాలని చెప్పారు కదా, ఎట్లా చేర్చుకుంటారు అనైతికత అన్నారు కదా. ఇవాళ మీరు చేర్చుకోవడం ఏంటి అంటే ఆ రోజు విమర్శలకు ఈరోజు మీరు క్షమాపణ చెప్పండి కావాలంటే. మొదలుపెట్టింది మీ కాంగ్రెసే. అంతకుముందు చరిత్ర వదిలేద్దాం. ఎన్జీ రంగాలో వాళ్ళు వీళ్ళు పార్టీలు మారినప్పుడు జనతా పార్టీలు, జనతాదళ్ళు, విలీనాలు అవన్నీ ప్రక్రియ తర్వాత. అంతకంటే ముందు 2014లో కేసీఆర్ కంటే ముందు అంతకుముందు రాజశేఖర రెడ్డి సర్కారు ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి కాంగ్రెస్లోకి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తీసుకున్నారా లేదా? టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతోటి క్రాస్ ఓటింగ్ వేయించారా లేదా ఎంపీలకు? ఏది రాజ్యసభ ఎన్నికల్లో, రాష్ట్రపతి ఎన్నికల్లో? అది చరిత్ర. దాంట్లో డబ్బులు చేతులు మారినాయని స్వయంగా కేసీఆర్ అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ఏ ఆరోపణ చేసింది కాంగ్రెస్ మీద. సో కాంగ్రెస్ కొంత తన చరిత్రను కూడా చూసుకోవాలి. సరే, అంతకుముందు వేరు విషయం, ఇంకా చరిత్ర అనేటువంటిది వేరు విషయం. తెలంగాణలో ఉన్నటువంటి 2014లో తెలంగాణ వచ్చినాక తర్వాత విషయము. ఆ రోజు విమర్శ చేశారు కదా రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ నాయకులు విమర్శ చేశారు. ఆ విమర్శ చేసినప్పుడు ఇప్పుడు ఆ విమర్శకు మేము తప్పు అనేటువంటి మాట మాట్లాడుతున్నాం, మేము టిట్ ఫర్ టాట్ చేస్తున్నామంటే వాళ్ళు తప్పు చేస్తే మీరు తప్పు చేస్తారా? వాళ్ళు అసిద్ధం తిన్నారని మీరు అసిద్ధం తింటారా? ఇది ఎక్కడి పద్ధతి? వాళ్ళు తప్పు చేశారు, కేసీఆర్ తప్పు చేసిండు కాబట్టి ఓడగొట్టారు అంటే రేపు పొద్దుగాల మీరు చెప్పారు కదా కేసీఆర్ తప్పు చేసిండు, కాంగ్రెస్లో గెలిచిన వాళ్ళను ఎత్తుకపోయిండు కాబట్టి ఆయన ఓడిచ్చారు అని రేపు మీరు ఎన్నికల్లో ప్రచారం చేసిర్రు. ఇప్పుడు ఏంటిది? మిమ్మల్ని కూడా
బీఆర్ఎస్లో గెలిచిన వాళ్ళను కాంగ్రెస్లో కలుపుకున్నారు కాబట్టి ఓడించండి అని చెప్పి రేపు పొద్దుగాల ఎన్నికల్లో చెప్పడానికి ఆస్కారం ఉంది కదా. రేపు పొద్దుగాల విమర్శించేటువంటి నైతికత రెండు పార్టీలు నైతికత కోల్పోయినాయి. సో 2014 అంటే తెలంగాణ వచ్చినటువంటి కొత్తలో, లేకపోతే అంతకుముందు బీఆర్ఎస్ కొత్తలో, ప్లస్ ఇందులో కాంగ్రెస్ ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది ఇంకొక పాత్ర. ఆ రోజు ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్టీవెన్సన్కు డబ్బులు ఇచ్చి దొరికిపోయినప్పటి సందర్భంలో కూడా మీరు ఆనాటి కేసీఆర్ ఏంటిది ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేయడం కోసం కుట్ర పన్నారనేటువంటి కుట్రతోటే, ఆ కుట్రను ఛేదించడం కోసమే మేము ఈ ఇంటెలిజెన్స్ వచ్చినటువంటి నివేదిక ప్రకారం మేము ఆ కోపంతో తీసుకున్నామనేటువంటి చెప్పడానికి వాళ్ళకు ఒక కారణం ఉంది. మీకేమున్నది? మేమేదో చెప్పినాం కుట్ర కూలిపోతుంది అంటే ఈ సర్కారు 4 రోజుల్లో కూలుతుందని, ప్రతిపక్షం 4 రోజుల్లో కూలుతుందని చెప్పకపోతే 5 ఏళ్ళు ఉంటుంది, ఇంకో 10 ఏళ్ళు ఉంటుంది, 20 ఏళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని బీజేపీలో బీఆర్ఎస్లో చెప్తారా? రేపు పొద్దుగాల కూలిపోతుందని చెప్తాడు ఓడైనా. ఏదో ఉంటుంది కదా, భగవానికి పంచాంగం చెప్పరా అంటే రేపు పొద్దుగాల చచ్చిపోతామని చెప్పినట్టుగా ఉంటుంది. ప్రతిపక్షం అనేటోళ్ళు అధికార పార్టీ తొందరగా కూలిపోతుంది, వాళ్ళ కొట్లాడుకుంటారు, లేకపోతే వాళ్ళ ఎమ్మెల్యేలు పక్క పోతారు అనేటిది వాళ్ళు చెప్పేటువంటిది. అంతేగాని రేవంత్ రెడ్డి సర్కారు 5 సంవత్సరాలు ఖచ్చితంగా బలంగా ఉంటుంది అని వాళ్ళు ఎందుకు చెప్తారు? రేపు పొద్దుగాల ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది, వాళ్ళ మధ్యలో వాళ్ళ తిరుగుబాటు వస్తుంది. అదే కదా చెప్పేది. 5 ఏళ్ల పాటు మేము ప్రతిపక్షంలో ఉంటాం, ఎప్పుడు ఆ సర్కారు కూలిపోయినా మేము సిద్ధంగా ఉంటాం అనేటువంటి మాట చెప్పకపోతే వాళ్ళ క్యాడర్ చేజారిపోతుంది కదా. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ 2 తప్పులు ఉన్నాయి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి ఆరోపణలు కూడా బీఆర్ఎస్ ఆల్రెడీ అయిపోయింది, శిక్షను అనుభవిస్తున్నది. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, మీ అహంకారమా, మీరు చేర్చుకున్నారా, మీ పద్ధతులా, మీ కమ్యూనికేషన్ మిస్ అయిందని మీరు ఒప్పుకున్నారా? కారణం ఏదైనా సరే అయిపోయింది. బీఆర్ఎస్ను ప్రజలు తిరస్కరించారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ చేసినటువంటి తప్పులను విమర్శించినట్టుగా ఏ విమర్శలైతే చేసిందో, ఏ తిట్లయితే తిట్టిందో, ఏ శాపనార్థాలైతే పెట్టిందో, ఇవాళ అదే పని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చేయడం అంటే ఏమిటి? వాళ్ళు తప్పు చేసిరు, మేము తప్పు చేస్తున్నాం, వాళ్ళు తప్పుడు గాళ్ళు, మేము తప్పుడు గాళ్ళం అనేటువంటి మాట చెప్పదలుచుకున్నారా? అంటే కేసీఆర్ చేసినటువంటి తప్పులు మేము చేస్తున్నాం అనేటువంటి మాట చెప్పకనే కాంగ్రెస్ పార్టీ చెప్తున్నదా? 64, 65 ఇప్పుడు 65 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇంకొకరు మీకు సిపిఐ ఉంది, 65, 66 ఎమ్మెల్యేలు ఉన్నటువంటి మీకు మీ ప్రభుత్వానికి డోకా లేదు. నిజంగా మీ ప్రభుత్వాన్ని కూల్చేటువంటి ప్రయత్నము బీఆర్ఎస్ ఇంకోలో చేస్తే ఆ రోజు ఏకాఏకిన 39 మందిని తీసుకున్నా పెద్ద ఇబ్బంది అనిపించేది, ఎవరు పట్టించుకోరు. అట్లాంటి సిచ్యువేషన్ ఎక్కడ కనిపిస్తలేదు. ఎంపీ ఓడిపోయిన తర్వాత వాళ్ళు చేసేది ఏముంటుంది? అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి 20 మంది ఎమ్మెల్యేలు అక్కడ పోయి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత సీన్ ఉందంటారా? 30 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెళ్ళిపోతారా అధికారాన్ని వదిలిపెట్టి? ఆ పరిస్థితి కనబడుతుందా? కాబట్టి కాంగ్రెసు రాజశేఖర రెడ్డి ఆ రోజు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎందుకు చేర్చుకున్నాడు? ఒకటో ప్రశ్న. చేర్చుకున్నాడు కాబట్టి టీఆర్ఎస్ ఖచ్చితంగా తప్పు చేస్తుంది. ఆ రోజు తెలంగాణ ఉద్యమం జరుగుతుంది, తెలంగాణ పార్టీ అనేటువంటి చెప్పుకునేటువంటి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఆనాటి కాంగ్రెస్ సర్కారు చేర్చుకున్నది తప్పా కాదా? అప్పుడు తెలుగుదేశంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ విషయాన్ని ఖండించారు. రాజశేఖర రెడ్డిని విమర్శించారు. కావాలంటే మీకు వీడియోలు దొరుకుతాయి, ఆ రోజు ఉన్నటువంటి అంశాలు కూడా దొరుకుతాయి. రాజశేఖర రెడ్డిని ఇష్టం ఉన్నట్టు తిట్టినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు. సరే, మీరు కాంగ్రెస్లో వేరు, మీ రాజకీయ అవసరాలు వేరే ఉంటుండొచ్చు, అది వేరే అంశం. కానీ ఈరోజు రాజశేఖర రెడ్డి చేసింది తప్పు కాదా? అది మీ కాంగ్రెసే చేసింది. మళ్ళా మీరు తెలుగుదేశంలో ఉన్నప్పుడు చేసినటువంటి తప్పేంది? మీ ఎమ్మెల్సీ గెలవడం కోసం ఒక ఎమ్మెల్యేలను ఆ ఒక ఎమ్మెల్సీ దొరికింది కాబట్టి దొరకకపోతే ఇంకెంతమంది ఎమ్మెల్సీలకు డబ్బులు ఇచ్చి క్రాస్ ఓటింగ్ ఎమ్మెల్సీ గెలిపించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో 2014లో తెలంగాణ ఇప్పుడే కొత్తగా వస్తే ఆంధ్రాకు చెందిన చంద్రబాబు నాయుడు తెలంగాణలో టీఆర్ఎస్ సర్కార్ను కూల్చేటువంటి కుట్ర చేస్తున్నాడు అనేటువంటి దాంతో ఆ రోజు కేసీఆర్ చేసింది తప్పు కాదు అనిపిస్తుంది. సరే, తలసాని శ్రీనివాస్ యాదవ్కు మంత్రి పదవి ఇచ్చాడు, అదొక అంశము. సో ఇట్లా ఆ రోజు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ విషయానికి బాధ్యత వహించాలనా వద్దా? మీరు కాంగ్రెస్లో చేరారు కాబట్టి తప్పులు చెల్లకుండా పోతాయా? చంద్రబాబు నాయుడు ఆంధ్రాకి వెళ్ళిపోయిండు, తెలంగాణ వదిలిపెట్టి కేవలం ఓటుకు కేసు కోసమే కదా. మీరు తప్పనిసరి పరిస్థితిలో కాంగ్రెస్లో చేరారు కదా, తెలుగుదేశం చచ్చిపోతే తెలంగాణలో.
ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కూడా అదే. సో 2014లో లొల్లి అదొక లొల్లి అయిపోయింది అనుకుందాం. 2018లో 88 మంది గెలిచినాక కాంగ్రెస్ వాళ్ళని చీల్చాల్సినటువంటి అవసరం మీకేమొచ్చింది? అక్కడ మీరు చేసింది తప్పు. సో 2018లో 88 గెలిచి మళ్ళా 100 మందినో 109 మందినో అందరినీ మీరే చేసుకున్న తర్వాత ఇంకేం మిగులుతుంది? ఏం మిగిలింది? ఇదే జరిగింది. సో కేసీఆర్కు తగిన శాస్తి జరిగింది, అధికారాన్ని తీసేసారు ప్రజలు. సో మీరు ఈరోజు కేసీఆర్ చేసిన తప్పులకు ప్రజలు తిరస్కరించారు, ప్రజలు ఓటమి ఇచ్చిర్రు, ప్రజలు ఆయనను పక్కన కూసబెట్టిరు. రేపొద్దున రేవంత్ రెడ్డి గారిని కూడా ఇదే ప్రజలు తిరస్కరించేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు దీన్ని సమర్థించుకునేటువంటి బదులు వదిలిపెట్టండి, వాళ్ళని వదిలిపెట్టండి. ప్రజలు వాళ్ళని తిరస్కరించిన తర్వాత తీసుకొచ్చేసి కాంగ్రెస్ పార్టీలో ఎంతోమంది ఆ ప్రాణాలు వదిలిపెట్టారు, ఎంతోమంది ఆ కార్యకర్తలు పనిచేసారు, వాళ్ళకు గుర్తింపు ఇవ్వండి. ఆ 39 స్థానాల్లో మళ్ళీ కాంగ్రెస్ను గెలిపించుకోండి. రేపు పొద్దుగాల 25కు ఇంకో 30, 89 గెలిపించుకోండి మీరు పోరాటం చేసి. కానీ అంతేగాని వాళ్ళని చేర్చుకోవడం వల్ల మీకు వచ్చేటువంటి నెగిటివ్ రేపు పొద్దుగాల ఇంతకు ఇంత మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. రేపు పొద్దుగాల మళ్ళీ ఇదే కాంగ్రెస్లో వెళ్ళవుతుంది. నేను వద్దన్నా అని చెప్పి ఇంకోరో సీనియర్ నాయకుడు ఇంకోరో బయటకు వస్తారు. అది ఖచ్చితంగా జరగాల్సినటువంటి పరిస్థితే వస్తుంది. ఇంకొకటి ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే